ఒక బ్రేకింగ్ అందుతోంది. మహారాష్ట్రలో ఒక ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో పలువురు మృతి చెందారు. పుష్పక్ రైలులో మంటలు వచ్చాయంటూ వదంతులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ మంటల భయంతో రైలు నుంచి ప్రయాణికులు దూకేశారు. అట్ ది సేమ్ టైం మరో ట్రాక్ పై వస్తోన్న రైలు ఢీకొని ప్రయాణికులు మృతి చెందారు. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలం నుంచి లేటెస్ట్ పిక్చర్స్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ టైంకి ఏం జరిగిందనేది మనకి తెలియరావాల్సి ఉంది. నిజానికి అవి వదంతులా, నిజంగా మంటలు వచ్చాయా, పొగొచ్చిందా, ఫైర్ ఏదైనా జరిగిందా, లేకపోతే ఆ వదంతుల కారణంగా ప్యానిక్ అయిపోయి ప్రయాణికులు ట్రైన్ని ఆపేసి దూకేసి బయటికి వెళ్ళిపోవాలనుకున్నారా? కానీ ఆ దూకి అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్న టైంలోనే ఇమ్మీడియట్గా పక్క ట్రాక్ మీద మరొక ట్రైన్ అతి వేగంతో వచ్చి ఢీకొట్టి పలువురు ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నెంబర్ మీద క్లారిటీ లేదు. ప్రస్తుతము ఈ బ్రేకింగ్ అయితే చూస్తున్నారు. సాయం సంధి వేళల్లో కొద్దిసేపటి క్రితం ఒక అరగంట, బహుశా మ్యాక్స్ ఇంకొక 45 నిమిషాల క్రితం జరిగినట్టుంది. సన్సెట్ అవుతుంది. ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాము. ప్రస్తుతానికి ఆ ట్రైన్ ఆగి ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. ఏసీ కోచ్ దగ్గర నుంచి మనకు కనిపిస్తోంది. ఎక్కడ మంటలు ఉన్నట్టుగా కనిపించట్లేదు, పొగ ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా చిన్న ఫైర్ అయ్యా, లేకపోతే సర్క్యూట్ అయ్యా, కొంచెం ఫాగ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. సో దాన్ని చూసి ట్రైన్ అంటుకుంది అని చెప్పి ఏదైనా ప్యానిక్ అయి ఉండొచ్చు. సో దాంతో అక్కడి నుంచి దూకేసి పారిపోవాలని చూశారు. ఈ పారిపోయే క్రమంలో, అక్కడి నుంచి పరిగెట్టేసే క్రమంలో పక్క ట్రాక్ మీద నుంచి దాటుతూ ఉండగా వేరే ట్రైన్ వచ్చి గుద్దుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు. సో ఈ ట్రాక్ దాటేసి చాలామంది కొంచెం దూరం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ గుట్టల మీద నుంచి పక్కన అక్కడ వాటర్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో. వాళ్ళంతా కూడా ఈ ట్రైన్ దిగి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలియరాలేదు. వాళ్ళు ఏదైనా నిజానికి ప్యానిక్ అయ్యి దూకారా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలనుకుని ట్రైన్ ఆగి పట్టాలని క్రాస్ చేశారా, స్ట్రెస్ పాసింగ్ చేశారా, ఏ వివరాలు ఎగ్జాక్ట్గా తెలియరాలేదు. కానీ ఆ ట్రైన్ ఢీ కొట్టడం వల్ల పలువురు చనిపోయినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఈ నెంబర్ మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మహారాష్ట్రలో పర్టికులర్ డివిజన్ జోనల్ రైల్వే సంబంధించిన అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్ని బాడీస్ అక్కడ పడి ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాము. ట్రాక్ పక్కనే ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. సో ఈ నెంబర్ మీద క్లారిటీ లేదు. చైన్ లాగి ట్రైన్ ఆపేసి ట్రాక్ దాటుతూ ఉండగా పలువురు ఢీకొని చనిపోయినట్టుగా ఈ విజువల్స్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇది ట్రాక్ డిరైల్మెంట్ అయ్యి కానీ, లేకపోతే ట్రాక్ పట్టాలు తప్పి కానీ, లేకపోతే ఎదురెదురుగా రావడం వీటి వల్ల జరిగింది కాదు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఏదో ప్యానిక్ అయ్యారు. సో అదేంటనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్క్రీన్పై మీరు చూస్తున్నారు, ఆ ట్రైన్ ఆగిపోయిన ట్రైన్ చూస్తున్నారు. అలాగే చాలామంది, ఒకరిద్దరు కాదు, పదుల కొద్ది, నిజానికి వందల కొద్ది ప్రయాణికులు ఆ ట్రాక్ దాటేసి దూరంగా ఆ గుట్ట మీద నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా చూస్తాం. ఈ క్రమంలోనే గుంపులుగా అలా వెళ్ళిపోతున్న క్రమంలోనే సో ఎదురుగా పక్క ట్రాక్ పై వస్తున్న ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చి వాళ్ళను ఢీ కొట్టడంతో దగ్గర డబుల్ డిజిట్ ప్రయాణికులు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇన్ఫర్మేషన్ కోసం ప్రస్తుతము ఇటు రైల్వే అధికారులు దాని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో దీని మీద మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది మహారాష్ట్రలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పక్క ట్రాక్ మీద వస్తున్న పుష్పక్ రైల్లో మంటలంటూ వదంతులు వచ్చాయి. దాంతో దిగి పారిపోవాలనుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నారు దూరంగా. ఈ క్రమంలోనే జరిగింది. సో ఆ చైన్ లాగి ట్రైన్ నుంచి చాలామంది ప్రయాణికులు దిగిపోయి ఆ పక్కన ఉన్న ఇంకొక ట్రాక్ దాటుతూ ఉండగా ఆ ట్రాక్ మీద వస్తున్న ట్రైన్ పలువురిని ఢీకొని మృతి చెందినట్టుగా తెలుస్తుంది. జల్గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మృతుల సంఖ్య నెంబర్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే క్షతగాత్రుల్ని లోకల్ హాస్పిటల్స్ కూడా తరలించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకి లైవ్లోకి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏమిటి పూర్తి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? కొంచెం అసంపూర్తిగా ఉంది ఇన్ఫర్మేషన్. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అక్కడ?
ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అన్న ఉద్దేశంతో ఆ లోకో పైలట్ దాన్ని ట్రైన్ని నిలిపేశారు. ఎక్కడైతే దాన్ని గమనించారో అక్కడికక్కడ నిలిపేశారు. సో దాంతో అందరిలో ఒక్కసారిగా ఫియర్ ఏర్పడింది. అది అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, రైలు తగలబడిపోతుంది అన్న ఒక ఫియర్ అన్నది ఏర్పడి ప్రతి ఒక్కరూ కూడా భయంతో తామున్న కంపార్ట్మెంట్స్ నుంచి బయటికి దిగిపోయారు. ఆ దిగే క్రమంలో మరొక ట్రాక్ మీద నుంచి ఇంకో ట్రైన్ వస్తున్న దాన్ని గమనించే పరిస్థితి కూడా లేదు. ప్రాణభయంతో వారంతా కూడా ట్రైన్ దిగి ఆ ట్రాక్ మీదకి ఇటువైపు నుంచి, అంటే రెండు వైపులా దిగారు. ఎవరైతే మరొక ట్రాక్ వైపు దిగారో వాళ్ళ మీద నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకెళ్ళిపోయింది. అలా దిగి ట్రాక్ మీద ఉన్న వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ కూడా క్రష్ చేసుకుంటూ కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకెళ్ళిపోయింది. అక్కడికక్కడే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాల పాలై క్రిటికల్ స్టేజ్లో ఇంజ్యూర్ అయి ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి ఇప్పుడు సహాయ చర్యల్ని స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ఇటు రైల్వే వైపు నుంచి కూడా సహాయ చర్యల్ని ప్రారంభించారు. సో ఇది ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న సమాచారం. పూర్తి అంకె అన్నది తెలియాల్సి ఉంది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, గాయపడ్డ వారిలో ఎంతమంది పరిస్థితి ఎలా ఉంది అన్నది మరి కాసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇదంతా కూడా ప్రాణభయంతో ఒక ట్రైన్ దిగి ఇంకొక ట్రైన్ కింద పడి నలిగిపోయిన అత్యంత దారుణమైన స్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. చాలా హృదయ విదారకమైన దృశ్యాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ మనం అంటే పూర్తిగా షో చేయలేము, అంతా బ్లర్ చేసి చూపించాల్సిన పరిస్థితి. అంత దారుణమైన స్థితిలో వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు అది. ట్రాక్ మీద వారంతా కూడా నిలబడి ఉన్నారు. ఈ ప్రాణభయంతో దిగి వారు ఎక్కడ ఏ కంపార్ట్మెంట్లో పొగొస్తుంది, ఎక్కడ మంటలు అంటుకున్నాయన్న దాని మీదనే ధ్యాస ఉంది తప్పితే ఈ ట్రాక్ మీద నుంచి ఇంకొక ట్రైన్ వస్తుందన్నది గమనించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శరవేగంగా దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ వారందరినీ కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోయింది. మనకైతే ఇంకా నెంబర్ రావాల్సింది. ప్రస్తుతానికి గాయపడ్డ వారు, చనిపోయిన వారు 10ల సంఖ్యలోనే ఉంటారన్నది ప్రస్తుతం అర్థమవుతుంది. ఓకే, అదే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఒక 10 మంది వరకు మృతి చెందారు అని చెప్పేసి మహాత్మా, అలాగే చాలా మంది క్షతగాత్రులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ మన విజువల్స్లో కనిపిస్తుంది ఈ పానిక్ ఇన్సిడెంట్ వల్ల, నిజానికి అది వదంతులుగా తెలుస్తోంది. ఈ పానిక్ ఇన్సిడెంట్ వల్ల 100ల మంది ట్రాక్ దాటే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ట్రాక్ దూరంగా చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ నెంబర్ పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? క్యాజువాలిటీ ఖచ్చితంగా. ఎందుకంటే ఇదివరకు రైళ్లలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఒక రకమైన ప్యానిక్ అనేది సహజంగానే ఏర్పడుతుంది. ఆ ప్రాణభయంతో వారంతా అక్కడి నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ ట్రైన్ దిగే క్రమంలో కొందరు ట్రాక్ ఉన్న వైపు దిగారు, కొందరేమో ట్రాక్ లేని వైపు ఇటు పంట పొలాలు అటు ఖాళీ స్థలం ఉన్న వైపు కొంతమంది దిగారు. అంటే డోరు తమకి నియర్ బై డోర్ ఏది ఉంటే ఆ డోర్ ఓపెన్ చేసి బయటికి దిగేశారు. ఆ క్రమంలో ఇటు ట్రాక్ వైపు దిగిన వాళ్ళు ఈ రైల్లో ఎక్కడ మంటలు చెలరేగుతున్నాయి, పొగ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సమాచారం అంతా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అన్నది ఒక్కసారిగా అందరిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు దాని మీద ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు అన్నది తెలుసుకునే ప్రయత్నంలో దూరం జరిగే క్రమంలో ట్రాక్ దాటుతూ ఉన్నారు. కొంతమంది ట్రాక్ మీద నిలబడి ఉన్నారు. అదే సమయంలో శరవేగంగా ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకొచ్చేసరికి దాని కింద నలిగి చనిపోయారు. ప్రస్తుతానికైతే 8 నుంచి 10 మంది చనిపోయినట్లుగా ప్రాథమికంగా అక్కడి నుంచి అధికారులు ఇస్తున్న సమాచారం. అలాగే 10ల సంఖ్యలోనూ గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ట్రైన్ అంత వేగంగా వచ్చి ఢీ కొట్టి ప్రాణాలు ఉన్నాయి అని అన్నా సరే ఎంత తీవ్రంగా గాయపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. వారికి వెనువెంటనే పూర్తి స్థాయి వైద్యం అందితే తప్ప ప్రాణాలు వారి కాపాడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి రోడ్ యాక్సెసిబిలిటీ ఎంత దగ్గరలో ఉంది, అంబులెన్స్లన్నీ అక్కడికి చేరుకున్నాయా లేదా, వారిని నియరెస్ట్ హాస్పిటల్ ఇప్పుడు చూస్తుంటే జలగాం జిల్లా కాబట్టి ఆ జిల్లా ఆసుపత్రికే తరలించాల్సి ఉంటుంది. అది ఎంత త్వరగా తరలించగలరు, వీటన్నిటి మీద వారి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.